హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో గత కొద్ది రోజులుగా మనమైతే వీడియో చేయడానికి వీలవ్వలేకపోవడం వల్ల చేయలేకపోతున్నాం. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, సో మాన్సూన్ ఎంతవరకు వచ్చింది, సో లో ప్రెజర్ అంటే మనకు ఒక అల్పపీడనం అనేది బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడుతుంది, సో దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్ర పైన అనే విషయాన్ని ఒకసారి దాని యొక్క వివరంగా ఇక్కడ చూసుకుంటే, ప్రజెంట్ మాన్సూన్ సంబంధించి మనకైతే స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనకైతే వర్షాలు అనేవి పడుతున్నాయండి ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ. సో అయితే మనకి ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, విధంగా మాన్సూన్ ప్రభావంతో మనకైతే ఈ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మినహా మోస్తారుని కానీ భారీ వర్షాలు కానీ లేవని చెప్పేసి చూడొచ్చు. అప్ టు 12th జూలై వరకు మనకి ఇదే కండిషన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏ విధంగా ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, సో ఏ విధంగా వెదర్ అనేది ఇంకా చేంజ్ అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూస్తే, మనకి ఉత్తర బంగాళాఖాతంలోని భువనేశ్వర్ దగ్గరలో మనకైతే ఒక లో ప్రెజర్ సిస్టమ్ అనేది ఉండడం జరిగింది. సో ఈ సర్క్యులేషన్ వల్ల మనకైతే ఒడిషా, అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర అంతా కూడా మనకి తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయండి. అది మినహా మనకి భారీ వర్షాలు అయితే లేవు. అప్ టు మనకి 16-17 తేదీ వరకు మనకి ఇదే విధంగా మనకు ఉండబోతుంది వెదర్ అనేది. అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ఎంటైర్ ఆంధ్రాలో ఎప్పుడు వర్షాలు కురుస్తాయనే విషయాన్ని ఏ విధంగా చూస్తే, మనం ప్రజెంట్ అయితే మనకి అప్ టు 16th 17th వరకు మనకైతే ఇదే విధంగా వెదర్ అనేది ఉండబోతుందండి. కూల్ వెదర్ ఉంటుంది, ఎక్కువ మొత్తంలో క్లౌడీగా ఉంటుంది. సో 30 to 34 degrees వద్ద ఉష్ణోగ్రతలు మార్నింగ్ ఉంటాయి. అంతకుమించి మనకి ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే లేదు. ఇక వర్షాలకు వచ్చేసరికి మనకి ఎంటైర్డ్ ఆంధ్రాలో మనకి అవతలు చూసుకుంటే రాయలసీమలో కడప, గిద్దలూరు, తిరుపతి, మదనపల్లి, అనంతపూర్, అదేవిధంగా కర్నూలు, ఇక దక్షిణ కోస్తాకి వస్తే ఒంగోలు, నెల్లూరు, కావలి, అదేవిధంగా గుంటూరు, ఇక ఇవన్నీ కూడా సోలూరుపేట, వెంకటగిరి, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉన్నాయండి. భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ప్రస్తుతానికి లేవని చెప్పేసి చూడొచ్చు. అప్ టు 16th వరకు మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. ఇక ఉత్తరాంధ్రలో కూడా మనకి ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. అంతకుమించి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ప్రజెంట్ మనకి లేవని చెప్పేసి చూడొచ్చు 16th వరకు. సో ఏదైతే లో ప్రెజర్ అనేది మనకి సర్క్యులేషన్ ఉంది, సో దీని ప్రభావం, అదేవిధంగా నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావంతో మనకైతే ఈ తేలికపాటి వర్షాలు అనేవి పడడం జరుగుతుందండి. ఇక అదే కాకుండా మనకి ప్రతిరోజు కూడా మనకి ఎంటైర్డ్ రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో గాలులు వీచే అవకాశం అయితే ఉంటుందండి అప్ టు మనకి 16th వరకు. సో అవి ఎంత ఎక్కువ మొత్తంలో వీచే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూస్తే, ఇక గాలులకు వచ్చేసరికి మనకి ప్రతిరోజు కూడా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒక 3-5 గంటల వరకు మనకైతే ఎంటైర్డ్ రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మనకైతే ఎక్కువ మొత్తంలో గాలులు వీచే అవకాశం అయితే ఉంటుంది. ఇక చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి మధ్యాహ్నం 12 నుంచి 1 గంట ఆ ప్రాంతంలో కడప, అదేవిధంగా పొద్దుటూరు, రాయచోటి, మదనపల్లి, కదిరి, నెక్స్ట్ మనకి ధర్మవరం, అనంతపురం, తాడిపత్రి, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో గాలులు గంటకి 50 నుంచి 55 కిలోమీటర్లు, అదేవిధంగా 60 కిలోమీటర్ల వేగంతో మనకైతే గాలులు వీచే అవకాశం అయితే ఉంటుంది. కర్నూలు, ఇవన్నీ కూడా ఆత్మకూరు, మార్కాపూర్, కనుగిరి, ఒంగోలు, ఇవన్నీ కూడా. సో ఇది డైలీ మనకి ఉదయం 11 నుంచి 1 గంట, అదేవిధంగా 3 వరకు, మధ్యాహ్నం 3-4 వరకు మనకి గాలి అనేవి ఎక్కువ మొత్తంలో వీచే అవకాశం అయితే ఉంటుంది. ఇక 4వ తారీఖు నుంచి మనకి విజయవాడ, ఏలూరు, అదేవిధంగా అప్ టు తుని వరకు కాకినాడ, ఇవన్నీ కూడా మనకి ఇదే గాలులు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా లో ప్రెజర్ సర్క్యులేషన్ వల్ల నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఈ లో ప్రెజర్ సర్క్యులేషన్ ఏర్పడుతుంది కాబట్టి మనకి గాలులు అనేవి ఎక్కువ మొత్తంలో వీచే అవకాశం అయితే ఉంటుంది. ఇది అప్ టు మనకి 16th వరకు మనకి డైలీ మార్నింగ్ అయితే ఎంటైర్డ్ రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మనకి ఎక్కువ మొత్తంలో గాలులు వీచే అవకాశం అయితే ఉంటుందండి. ఇక తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. ఎక్కువ మొత్తంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మన రాయలసీమ జిల్లాల్లో కానీ, అదేవిధంగా మన దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా లేవని చెప్పేసి చూడొచ్చు. వర్షాలు చూసుకుంటే మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటున్నాయండి. సో ఇక రేపు 3వ తారీఖు శుక్రవారము ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఉంటుందండి. ఇక మధ్యాహ్నం కూడా మనకి ఎటువంటి వర్ష సూచన లేదు. ఇక సండే కూడా మనకి తేలికపాటి వర్షం ఉంటుంది. అదేవిధంగా 6th ప్రతిరోజు మధ్యాహ్నం ఒక 1 గంట 3 వరకు మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయండి. అంటే అనంతపురం, కర్నూలు, రాయలసీమ మొత్తం కూడా.
భారీ వర్షాలు అయితే లేవు, తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. ఉదయం అయితే మాత్రం ఎక్కువ మొత్తంలో గాలి వీచే అవకాశం అయితే ఉండబోతుందండి, దీన్ని గమనించగలరు. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. సదా మీ సేవలో మీ గణపతి. థ్యాంక్ యూ టు ఆల్.